యేసుని అప్పగించుటకు అని ఇశ్రాయేల్లో కొందరు ప్లాన్ చేసి ఇచ్చారు కొంచెం అమౌంట్. దీనికి కారణం వీరికని ఫ్రేమ్ చేసిన ఒక లెవెల్లో ఉండి ఇది ఏ మతం, ఇది ఏ బోధ, ఇది ఏ ఉపదేశం, ఇది ఇలాగుననే అని నేర్పిస్తే యేసు చెప్పారు కాదు, మార్గం. హలో, నేను మార్గం, ఈ మార్గేన రావాలి. అది వారికి నచ్చలా. వీరు ఏం చేశారు అని నేను చూపించడానికి ఆ వాక్యం ఒకసారి కంటిన్యూ చేద్దాం. యేసు వద్ద ఉన్నటువంటి ఆయన నీవు రాజువేనా అని అడిగితే అవును అన్నారు. ఇప్పుడు 12వ వచనం నుండి చదవండి. 12వ వచనం. ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఏమీయూ ఇయ్యలేదు. నేరం మోపితే మీరు ఏదైనా చెయ్యండి, మేము వాదించము అని ప్రత్యుత్తరం ఏది ఇవ్వలేదు. నెక్స్ట్. కాబట్టి పిలాతు నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారు, ఎన్ని నేరములు మోపుతున్నారు వీరు, నీవు వినలేదా అని ఆయనను అడిగాను. వీరు ఏమేమి చెప్తున్నారు, ఒక్క మాటకైనా జవాబు పలకొచ్చు కదా. ఈ మధ్యలో కూడా వచ్చింది, ఒక్క మాటైనా చెప్పవచ్చు కదా. ఎన్ని నింద మోపుతున్నారు, కొన్ని వాటికి జవాబు ఇవ్వము, అది అవసరం లేదు. అబద్ధం మాత్రం ఉన్నటువంటి లోకములో అబద్ధికుల మధ్యలో ముత్యాలు పందుల మధ్యలో పెట్టి ఏం ప్రయోజనం? అయితే ఆయన ఒక మాటకైనను అతనికి ఉత్తరం ఇయ్యలేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను. జనులు కోరుకొనిన ఒక ఖైదీని పండగలో విడుదల చేయుట అధిపతికి వాడుక. కొన్ని బరబాలను తప్పిస్తారు. అతడు ఎటువంటి వ్యక్తి అని కూడా రాసింది, ప్రసిద్ధుడైన ఖైదీ. ఇతడు రివోల్ట్ స్టార్ట్ చేసిన వ్యక్తియే. అది ఏ టైపులో ఉన్న రివోల్టో మీరే ఆలోచించుకోవచ్చు. కానీ వీళ్ళందరూ చెప్పారు ఎవరు కావాలి? బరబా. మూగవాణిని మాట్లాడించిన, చెవిటి వానికి వెనుకడి శక్తి ఇచ్చిన, చనిపోయిన వాణిని లేవనెత్తిన యేసు వద్దు. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు నేనెవరిని విడుదల చేయవాలని మీరు కోరుచున్నారు, బరబ్బనా లేక క్రీస్తనబడిన యేసునా అని వారిని అడిగెను. ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించి. దీనికి కారణం వేరే ఏం కాదంట, అసూయ అనే ఒక అసుగం. సో అసూయను బట్టి అప్పగించారని ఎరిగి ఉండను. నెక్స్ట్. అతడు న్యాయపీఠము మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నేను ఒక కళ చూసానయ్యా. ఆ కళలో ఒక సింహాసనం అలా పరలోకం నుండి కిందకి దిగి వస్తుంది. ఆ సింహాసనంలో కూర్చుని ఉన్న వాడిని ముఖము చూస్తే మెరుస్తున్నటువంటి ఒక దేవదూత ముఖం వలె ఉండను. మరలా తేరి చూస్తే ఆయన కాదా యేసు అని నాకు కనిపించాయి. అది మాత్రం కాదు, ఆ సింహాసనం అలా కిందకి దిగి వస్తున్నప్పుడు మన రోమన్ సామ్రాజ్యం కట్టి పట్టినది మొత్తం పడిపోతున్న దృశ్యం చూశాను. ఆయన నీతిమంతుడే. డి నాట్ మెస్ విత్ హిమ్. ఆయన విషయంలో జాగ్రత్తగా ఉండు, ఆయన విషయంలో జాగ్రత్తగా ఉండు. భార్య రాసి పంపించారు. ఆమేన్. భార్య రాసి పంపినది ఈయనకి దొరికినని అక్కడ రాయబడి ఉన్నది. తర్వాత అక్కడ ఉన్న చరిత్ర కూడా చెప్తాను. అక్కడ ఒక వాక్యంలోనే ఉన్నది. ఈయన ఏం చేశారంటే ఇది చదువుగానే ఈయనకి కూడా లోపల ఒక భయం కలిగింది. స్తోత్రం. అందు నిమిత్తం ఈయన యేసుని పంపుతామని అనుకున్నారు. కారణం పిలాతుని గురించి నేను అనేకసారి ఇంతకు ముందు చెప్పి ఉన్నాను. పిలాతు డైరీ గురించి కూడా చెప్పి ఉన్నాను. పిలాతే రోమన్ సెనెట్ పంపినందున యేసు వద్దకి వచ్చి యేసు వాక్యం చెప్తున్న కాలంలో యేసుతో పాటు చేరి వచ్చినటువంటి ఆ గ్రూపు ఈ బరబా లాగా రివోల్ట్ చేస్తుందేమోనని అనుకుని స్టడీ చేయటానికి రోమన్ కౌన్సిల్ తన్ను పంపిస్తే ఆయన తిరిగి ఇచ్చిన రిపోర్ట్లో ఏం రాశారంటే, ఈయనలాగా మాట్లాడుతున్న ఒక్కరిని నేను చూడలేదు.
ఎంత కరుణార్ద్రమైన మాటలు ఆయనలో, ఎంత ప్రేమగల మాటలు. ఆయన యొద్ద కూర్చుంటే ఎంత ఆదరణ దొరుకుతున్నది. ఒక్క చంప కొడితే మరి ఒక చంప చూపించమంటున్నారు ఆయన. అట్లా యేసుని గురించి అనేక విషయములు రాసి చివరికి ఆయన రాసినది ఏమిటంటే, మాట్లాడుతూ మధ్యలో ఆయన ఒక్కసారి నా వైపు చూశారు. ఆ చూపు నేను తట్టుకోలేకపోయాను. అక్కడ ఉండటానికి నాకు సాధ్యం కాకుండా పోయింది. నేను అక్కడనే పడిపోతారేమో అని ఒక భావం, ఒక వేదన నా లోపల కలిగను గనుక నేను అక్కడి నుంచి బయలుదేరి వచ్చను అని రాసి రిపోర్ట్ సబ్మిట్ చేశారంట. కానీ అప్పటికి పిలాతు గవర్నర్ కాదు. ఏదైనా గవర్నర్ పదవిలోనే ఉండాలని ఆశించినటువంటి పిలాతు క్లౌదియా ఇచ్చినటువంటి ఆ ఉత్తరముకు పెద్ద విలువ ఇవ్వకుండా పక్కకి పెట్టారు. ప్రజలు కోరిన ప్రకారం చేశారు. ప్రజలు ఏం కోరారు చూడండి, 21. ఈ ఇద్దరిలో నేనెవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారని వారిని అడుగగా వారు బరబ్బానే అనిరి. బరబ్బాని అనిరి. నెక్స్ట్. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమి చేతునని వారిని అడుగగా సిలువ వేయుమని అందరూ చెప్పిరి. అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసినని అడుగగా వారు సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసిరి. తప్పేం చెయ్యలేదు కానీ చంపాలి, సిలువ వేయుడి సిలువ వేయుడి అన్నారు. నెక్స్ట్. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే కాని తన వలన ప్రయోజనమేమీయూ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహము ఎదుట చేతులు కడుగుకొని. కొందలలా చేతులు కడుగుతారు, అది చరిత్రలో జరిగిన కార్యమే. కానీ పిలాతుకు మాత్రం ఒకటి అనుభవం ఉంది. చేతులు కడిగినందున ఈ రక్తం నుండి ఫ్రీ అయ్యారని అనుకున్నారు. కానీ జరిగిన చరిత్రం ఏమిటంటే, యేసయ్య సిలువ వేయబడ్డారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు. 2 వారములోనే ఈయన బయటకి పంపినటువంటి బరబ్బా వలన మరలా ఒక రివోల్ట్ స్టార్ట్ అయిందంట. బరబ్బా వలన అని చెప్పబడుతున్నది. బరబ్బా వలన కాదా తెలియదు. కారణం వేరొక చరిత్ర చెప్తున్నది బరబ్బాకి మారు మనసు కలిగిందని. వేరొకటి చెప్తున్నది ఏమిటంటే, బరబ్బా నన్ను బట్టియే కాదా ఆయన సిలువ వేయబడ్డారని ఈయన ఆ రీతిలో ఒక పోరాటం స్టార్ట్ చేశారంట. ఏదైనాను 2 వారములోనే కలవరం ఎక్కువైనందున ఈ కలవరమును సమాధానపరచుటకు, నెమ్మలపరచుటకు పిలాతుకు సాధ్యం కావట్లేదని పిలాతును గవర్నర్ స్థానం నుండి తొలగించారంట. గవర్నర్ స్థానం నష్టమై ఇంటికి తిరిగి వెళుతుంటే, తన ఇంటిలో చేరినప్పుడు క్లౌదియా అనే భార్య ఇంటిలో లేరు. అక్కడ వేరొక లెటర్ రాసి పెట్టి ఉండను. అదేమిటంటే, ఆ నీతిమంతుని రక్తములో నీవు జాగ్రత్తగా ఉండుము అని రాసి పెట్టిన నా మాటకి నీవు విలువ ఇవ్వకుండా ఆయన సిలువ వేయటకు పంపారు కదా, నా మాటకి విలువ ఇవ్వని నిన్ను నాకు వద్దు అని ఆమె తన ఇంటికి వెళ్ళిపోయింది. భార్య నష్టం, ఉద్యోగ నష్టం. ఇంటిలో వచ్చి నిద్రపోవటానికి కన్ను మూస్తే కన్నుల ముందు రక్తం ఉన్న 2 చేతులు కనిపిస్తుందంట పిలాతుకి. పిలాతు నిద్ర లేచారు, అయ్యో చేతిలో రక్తం అన్నారు. అది తన చేతిలో అనుకొని మరలా పోయి కడిగారంట. మరలా వచ్చి పండుకుంటే మరలా రక్తం కనిపిస్తుంది, మరలా పోయి కడుక్కున్నారు. నిద్రపోవటానికి కుదరట్లేదు, కళ్ళు మూస్తే రక్తం ఉన్న చేతులు కనిపిస్తున్నది పిలాతుకు. పిలాతు చేతులు కడుగుతూనే ఉండను, ఎక్కడికి వెళ్ళినా కడుగుతున్నారు. కడుగుతూ 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 చివరికి పిచ్చివాడుగా మారిపోయారు పిలాతు. గవర్నర్ పదవి నుండి పిలాతు పిచ్చివాడుగా మారెను. కొన్ని రోజుల క్రితం ఒక మాట వచ్చింది ఇదే పుల్పిట్ నుండి, నీవు చేసిన కార్యముకు ప్రతిగా బుద్ధిమాంద్యం సంభవించి పిచ్చివాడుగా నీ మారిపోతున్న రోజు జాగ్రత్త. ఇంటిలో ఉన్న వారితో సహా మిగిలిన వారు గురి తిరుగుతారు. ఈ రక్తం లెక్క అడుగుతున్న రక్తమే. ఈయన పిచ్చివాడుగా మారిపోయి ఎక్కడ నీళ్ళు కనిపించినా అయ్యో రక్తం, అయ్యో రక్తం, అయ్యో రక్తం, చేతుల్లో రక్తం అని కడుగుతూనే ఉండను అంట.
కొంచెం కాలం తర్వాత ఒక కోనేరులో చచ్చిపోయిన ఒక శవం లేచింది. చూస్తే అది పిలాతు శవమై ఉండను. నీ కడిగినందున వెళ్ళిపోతున్నది కాదండి ఈ రక్తం. ఏదో కొంచెం కార్యాదులు చేస్తే వెళ్ళిపోయేది కాదు ఈ రక్తం. ఈ రక్తం లెక్క అడుగుతున్న రక్తం.